సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూస్తున్నాం కదా, ఎక్కడి వరకు వచ్చినాయి? ఎయిటీ 85 క్వశ్చన్స్ అయిపోయినాయా? మీరు డ్రైవ్ యాక్సెస్ చేయడానికి ఒకసారి మెసేజ్ పెడితే లింక్ ఫార్వర్డ్ చేస్తాను. మ్యాథ్స్ 2A మీ డ్రైవ్లో ఉన్నాయి, క్లాస్ రూమ్లో, గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పంపిస్తాను. సో 86th క్వశ్చన్ చూడండి. So if 20 power 3 minus 2x square is equal to 40 root 5 3x square minus 2. Then x is equal to ఎలా చేయొచ్చు? ఒకటి ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయటం, లేదంటే అనదర్ టెక్నిక్ ఏంటంటే అక్కడ ఉన్న సొల్యూషన్స్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్లో ఈజీ మెథడ్ ఏంటంటే ఉన్న ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఏమి ఇచ్చాడు క్వశ్చన్? 86 20 power p minus 2x square is equal to 40 root 5 3x square minus 2. మరి ఇచ్చిన ఆప్షన్స్ ప్లస్ ఆర్ మైనస్. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి నువ్వు ప్లస్ రాసినా మైనస్ రాసినా స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. రూట్ 13/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12/13 plus or minus root 4/5 and plus or minus root 5/4. So 13/12 రాసామనుకో, x square 13/12 అవుతుంది. 3 minus 2 times of 13/12 20 power. ఇటు పక్కనే వస్తుంది 40 root 5 3 power 13/12 times minus 2. సో ఏమొస్తుందో చూడండి, 13/6 13/4. సో 13/6 అంటే 18 5/6 ఇది 20 పవర్. ఇది పక్కన 40 root 5 13 minus 8 అంటే 5/4. సో రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు? లాగరిథం తీసుకుంటే 40 root 5 నేను రాయొచ్చు 20 పవర్ 20 into 2 root 5 అంటే root 20 3/2 20 power 5/6 ఇప్పుడు పక్కన 20 పవర్ 3/2 into 5/4 సరిపోయిందా? 5/6 సరిపోవాలి. లేదంటే ఈక్వేషన్ సాల్వ్ చేయండి. -2x² 40 root 5 ని 20 into 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది.
minus 20 power t minus 2x square is equal to ఇది 20 power 3/2 రాయొచ్చు 3/2 times 3x square minus 2. సో బేస్ ఈక్వల్ కాబట్టి పవర్లు రెండు ఈక్వల్ చేయాలి 3 minus 2x square is equal to 3/2 times 3x square minus 2. సో ఈక్వేషన్ ఏమొస్తుంది 6 minus 4x square is equal to 9x square minus 6. explore x square is equal to 12. So x is equal to plus or minus root of 12/30. Okay na? నెక్స్ట్ ప్రాబ్లం అంటే అది కూడా రావద్దు కదా. అందరూ మీ పేరు కానీ క్యాంపస్ పేరు రాయండి, మ్యూట్ చేసుకోండి. సో పవర్స్ ఈక్వేట్ చేస్తే సరిపోతుంది. బేస్లు సేమ్ చేయాలంటే 40√5 ని 20 into 2 లోపలికి తీసుకెళ్తే 4 అవుతుంది. 4 5 are 20. నెక్స్ట్ క్వశ్చన్ 5 plus 2 root x over x square minus 3, 5 minus 2 root x over x square minus 3 is equal to 10. సో దీన్ని ఎలా చేయొచ్చు? సో 5 plus 2 root x, 5 minus 2 root x మీరు అబ్జర్వ్ చేస్తే 5 minus 2 root x is 1/5 plus 2 root x. Question 87th 5 plus 2 root x power x square minus 3 plus 5 minus 2 root x power x square minus 3 is equal to 10. సో ఇది x అనుకున్నాం అనుకో 5 plus 2 root x power x square minus 3 is equal to y. ఇది y అయితే 5 minus 2 root x will be 1/5 plus 25 minus 24 వస్తుంది. రెసిప్రోకల్ a plus b into a minus. సో ఇది 1/y అవుతుంది. So y plus 1/y is equal to 10. So y square minus 10y plus 1 is equal to 10. So y is equal to minus root of b square minus 5. So y is equal to 5 plus 96 name right 4 times of 24. So 4 cancel అయిపోతుంది. 5 plus or minus 2 root x. సో ప్లస్ అయినప్పుడు రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఎందుకు మనం ఇది కదా y 5 plus 2 root x or x square minus 3 is equal to 5 plus 2 root x. అంటే ఏంటి పవర్ ఏం ఇవ్వాలి? x square minus 3 is equal to 1. సో x is equal to plus 4 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2. అదే రెండో ఆప్షన్ 5 minus 2 root x 5 plus 2 root x power x square minus 3 is equal to 5 minus 2 root x. 5 minus 2 root x ని ఆల్రెడీ ఏం చెప్పాను 1/5 plus 2 root x వస్తుంది. సో 5 plus 2 root x power minus 1. సో x square is equal to minus 3 వస్తే plus 2 అవుతుంది. సో x is equal to plus or minus root. సో ఆప్షన్స్ ఏమవుతాయి? plus or minus 2 and plus or minus root 2. ఓకేనా? ఏం లేదు, మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 5 plus 2 root x power x square minus 3 x అనుకుంటే y అనుకుంటే
రెండోది 1/y వస్తుంది. సో యాక్చువల్లీ ఇది మెయిన్స్ లో ఇచ్చింది, అడ్వాన్స్ లో ఇచ్చింది 85 లోనే. అడ్వాన్స్డ్ క్వశ్చన్ లో చిన్న లాజిక్ ఉంటుంది అంతే, వాడు ఏం కాంప్లికేటెడ్ ఎవడో, మనకి తెలిసిన రొటీన్. సో మీకు రెగ్యులర్ సిలబస్ లో విత్ డెరివేషన్ ఎంత తరోగా ఉంటే సబ్జెక్ట్ అంత ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 87th క్వశ్చన్. అయింది. 88. If x lies between 3 and 4, then the value of x square minus 7x plus 12 is. So గుర్తుందా, x square కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండి మీకు గ్రాఫ్ గీస్తే సింపుల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేది ఏంటది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది గ్రాఫ్ మీద? ఇట్ విల్ గివ్ ఏ పారాబోలా. అంతేనా? ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇది ఒక రూటు, ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకుంటే ఆల్ఫా బీటా మధ్యలో దీని వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ లో x lies between 3 and 4 అన్నాడు. అదే కనుక ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ అయితే ఈ ఆల్ఫా బీటా మధ్యలో ఇది పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇన్వర్టెడ్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ అయినప్పుడు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 అంటే x minus 3 into x minus 4. Between 3 and 4 this will be negative. అదే నెక్స్ట్ x lies between minus 3 and 1, then the value of 3 minus 2x minus x square. ఇక్కడ మీరు రాసుకుంటే x square నెగిటివ్ కాబట్టి when it lies between the roots ఇది పాజిటివ్ అవ్వాలి. ఓకేనా? ఇదే ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అయ్యేది, ఇది ఇన్వర్టెడ్. ఇందాక కేసుకి ఇది రివర్స్. రూట్స్ -3 1. సో బిట్వీన్ రూట్స్ ఇది పాజిటివ్ అవుతుంది. 90th క్వశ్చన్. If x is greater than 8, then the value of x square minus 4x minus 32 is. Outside ఏమవుతుంది? outside roots పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ? పాజిటివ్. If x is greater than 8, then x square minus 4x minus 32. ఇది యాక్చువల్లీ ఏంటి? x minus 8 into x plus 4. సో 8 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దిస్ విల్ బి 8, ఇది -4. సో -4 to 8 నెగిటివ్, 8 కన్నా ఎక్కువ ఉన్నా -4 కన్నా తక్కువ ఉన్నా దిస్ ఈస్ పాజిటివ్. నెక్స్ట్ ద మినిమం వాల్యూ ఆఫ్ x square minus 8x plus 17 for all x belongings to R. మినిమం వాల్యూ ఎక్కడ వస్తుంది గుర్తుందా? 1. వీటిని మనకి డిఫరెన్షియేషన్ అయితే మాక్సిమం మినిమం నుంచి సింపుల్ గా చేయొచ్చు. ఫస్ట్ డెరివేటివ్ చేసి 0 చేస్తే ఇది ఎక్కడ మాక్సిమం అవుతుందో మినిమం అవుతుందో వస్తుంది ఒక టెక్నిక్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ద మినిమం ఆర్ మాక్సిమం అక్కర్స్ ఎట్ x is equal to -b/2a. అంతేనా? x is equal to -b/2a దగ్గర మాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుంది. x square minus b.
So minus of minus minus 8 by 2. X is equal to 4 దగ్గర దీనికి maximum or minimum ఉంటుంది. అది వాల్యూ ఎంత 4 సబ్స్టిట్యూట్ చేయండి. f of x will be 16 minus 32 plus 17. So it is 1. The minimum value is 1. Next, the maximum value of 4x minus 5x square minus 1 is. So x is equal to minus b by 2a minus b and the minus 4 by 2 times of minus 3. So it occurs at plus 2 by 5. 2 by 5 దగ్గర దీని వాల్యూ ఎంత 4 times of 2 by 5 minus 5 times of 4 by 25 minus 1. 5 by cancel చేస్తే 8 by 5 minus 4 by 5 minus 5. 8 by 5 minus 4 by 5 minus 5 by 5. So it is minus 1 by 5. The maximum value is minus 1 by 5. 93rd. The minimum value of 2x square plus x minus 1 is. So x is equal to minus b by 2a. b anta 1. So minus 1 by minus 1 by 4 దగ్గర maximum and minimum అని ఉంటుంది. ఎంతది minus 1 by 4 దగ్గర 1 by 16 minus 1 by 4 minus 1. So in the it's 1 minus 2 minus 8 by 8. So minus 9 by 8. Next. What's the year question? 94th. The minimum value of 17 by 3 minus x minus 4 by 5 whole square. So ఇదేం చేయవసరం నీకు ఈ లోపల బ్రాకెట్ ఏముందో ఆ వాల్యూ 0 పెట్టేస్తే మినిమం వాల్యూ వస్తుంది అంతేనా. సో మినిమం వాల్యూ ఇస్ 17 by 3. Maximum value of so maximum value is 17 by 3 yet x is equal to 4 by 5. Next, 95th question. X square plus 6x minus 27 has maximum value yet x is equal to minus b by 2a minus 6 by 2 minus 3. ఎక్కడ ఉంటుందంటే మైనస్ బి బై 2a దగ్గర. అది ఎంత అంటే ఈ ఎక్స్ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అది మాక్సిమం మినిమం వస్తుంది. ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అయినప్పుడు మినిమం వాల్యూ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ అయినప్పుడు కోఎఫిషియంట్ మాక్సిమం వాల్యూ వస్తుంది. 96. సో ఏ వాల్యూ ఎంత అని అడిగారు. ఏ ఏమవుతుంది మైనస్ బి బై 2a మైనస్ బి ఎంత మైనస్ 2 by 10. సో 1 by 5 అవుతుంది. Ninety-sixth, 2x minus 7 minus 5x square has maximum value at x is equal to a. Then a is equal to minus 2 by 2a. X coefficient 2 times of x square coefficient minus 5. So minus 1 by 5. Next, question number 97. The maximum value of c plus 2bx minus x square is. Maximum across the x is equal to minus b by 2a. So b and a x coefficient minus 2b by 2 times of x square coefficient minus 1. So it occurs at b. So b value raste c plus 2b into b minus b square. 2b square minus b square. So it is c plus b square. 98. The minimum value of the quadratic expression x square plus 2bx plus c is. At x is equal to minus b by 2a.
సో మైనస్ బి వాల్యూ ఎంత 2b, ఏ వాల్యూ ఎంత 1. సో మైనస్ బి దగ్గర వస్తుంది. బి స్క్వేర్ మైనస్ బి రాస్తే మైనస్ 2b స్క్వేర్ ప్లస్ సి. సో ఇట్ ఈస్ సి మైనస్ బి స్క్వేర్. ఇది మినిమం వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ. ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో దానికి మాక్సిమం వాల్యూ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ కోషంట్ పాజిటివ్ ఉన్న చోట మినిమం వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ has minimum value at x is equal to alpha, the ordered pair 2x square plus 4x plus 7. It has maximum value at alpha, x is equal to alpha. So alpha value anta undi minus b by 2a minus 4 by 2 times. So this is minus 1. The value anta undi minus 1 దగ్గర minus 1 square 1 minus 4 plus 7. 7 plus 2 9, 9 minus 4 5. So that ordered pair is minus 1 comma 5. The solution set x square minus 5x minus 6 greater than or equal to 0. So ఇది ఎప్పుడు greater than or equal to 0 అవుతుంది గుర్తుందా? ఈ రూట్స్ మధ్య ఉన్నప్పుడు నెగటివ్ అవుతుంది. సో పాజిటివ్ అవ్వాలంటే అవుట్ సైడ్ ఉండాలి. సో రూట్స్ ఏమవుతాయి దీనికి? x minus 2, x minus 3. That means x does not lie between 2 and 3, or x lies between, the solution set is x lies between x belongs to minus infinity to 2 and 3 to infinity. Okay na? 2, 3 అనేది రూట్స్. సో 2 కన్నా ముందు ఉన్న ఇటు మొత్తం సొల్యూషన్ సెట్ గ్రేటర్ దాన్ అవుతుంది, ఇటు మొత్తం గ్రేటర్ దాన్ అవుతుంది, ఈ మధ్యలో గ్రేటర్ దాన్ అవుతుంది. సో వాడు అక్కడ ఇచ్చిన ఆన్సర్ లో ఏం చేశాడంటే ఇది ఇవ్వకుండా ఇక్కడ -5 సో x minus 6 x plus 1. So minus 1 comma 6. So this minus 1 6. So it belongs to 0 to minus 1 greater than ఉంటుంది 6 to infinity. 0 minus infinity to minus 1. So it is positive between minus infinity to minus 1 and 6 to infinity. In between no negative అవుతుంది. Third option, the set of all solutions of inequality x square minus 2x plus 5 less than or equal to. So ఇది ఏమవుతుంది? x దీని సొల్యూషన్ ఏమవుతుంది? సొల్యూషన్స్ పాజిటివ్ రూట్స్ ఉంటాయా? b square minus 4ac వాల్యూ చూడండి, 4 minus 4 times of 5 నెగటివ్. సో నో రియల్ రూట్స్. ఇది ఇన్ బిట్వీన్ రూట్స్ నెగటివ్ అవుతుంది. సో నో సొల్యూషన్. సొల్యూషన్ సెట్ ఎంటీ సెట్ అవుతుంది. ఇంతేనా? నెక్స్ట్ x square plus 6x minus 27 greater than 0 minus x square plus 3x plus 4 greater than 0. X lies in the interval. So ఈ రెండింటికి సొల్యూషన్ సెట్ కనుకోండి. గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే 27 9 into 3 రాయొచ్చా? x plus 9 into x minus 3 greater than 0. That means x does not lies between 3 and minus 9. అంతేనా? x does not lie between minus 9 comma 3. ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఫ్లిప్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఇది లెస్ దాన్ అవుతుంది. సొల్యూషన్ ఏమవుతుంది? x plus 4 into x minus 1. So x lies between
1 కామా క్లాస్ వస్తుందా -4, 1. సో దీని కండిషన్ ఏంటంటే -9 కి 3 కి మధ్యలో ఉండకూడదు. దీని కండిషన్ ఏంటి, -4 కి 1 కి మధ్యలో ఉండాలి. సో దీని కామన్ సొల్యూషన్ ఏముంది, greater than 0 does not lie between -9 to 3. సో రెండింటికి కామన్ ఏమో మధ్యలో ఉండాలి, ఇది మధ్యలో ఉండకూడదు. కామన్ సెట్ ఏమైనా ఉందా, తప్పు రాసామా, +4 -4 So it should lie between -6. ఎవరక్కడ మ్యూట్ చేయండి. -1 and +4. సో ఈ సొల్యూషన్స్ రాసేటప్పుడు జాగ్రత్త, ఒకటి సైన్ అటు ఇటు రాసామంటే ఇదే వెళ్తుంది. సో -1 +4. సో ఈ రెండింటికి కామన్ గా ఉండేది ఏంటి, 3 కన్నా ఎక్కువ ఉండాలి, 4 కి మధ్యలో ఉండాలి. సో 3 to 4 the solution set is 3 to 4. నెక్స్ట్ 103. వాయిస్ అది వినిపిస్తుంది అందరికి, వాయిస్ వినిపిస్తుందా, ఆడిబుల్ అండి, క్లియర్ గా ఉంది సార్. సో నెక్స్ట్ 103 చూడండి, ఆల్రెడీ చూసిందే 103. సో ఇది 103 యాక్చువల్లీ. ఓకే 104. So the set of values of x for which the inequality is x square -3x -10 less than 0, 10x -x square -16 greater than 0. So దీనికి less than 0 అంటే lies between the roots x -5 x +2 less than 0. That means x lies between -2, 5. ఇది ఫ్లిప్ చేయండి, x square -10x +16 less than 0. So x -8 x -2 less than 0. That means x lies between 2 to 8. సో ఈ రెండు ఎప్పుడు ఓవర్లాప్ అవుతాయి, ఇదేమో -2 to 5, రెండో ఆన్సర్లు ఏమో 2 to 8. ఇది ఓవర్లాపింగ్ రీజన్. ఇట్ షుడ్ లై బిట్వీన్ 2 to 5. సో 2, 5. ఓకేనా, రెండు సొల్యూషన్స్ ఇస్తాడు, జాగ్రత్తగా చూడండి. వెదర్ దే లైస్ బిట్వీన్ ఆర్ డస్ నాట్ లై బిట్వీన్. గ్రేటర్ దాన్ ఉంటే x² పాజిటివ్ ఉంటే కోఎఫిషియంట్ డస్ నాట్ లై బిట్వీన్ ద రూట్స్. x² పాజిటివ్ ఉండి లెస్ దాన్ ఉంటే లైస్ బిట్వీన్ ద రూట్స్. So next 105. The greatest negative integer satisfying x² -4x -77 less than 0 and x² greater than 4 is. So this is x -11 x +7 less than 0. That means x lies between -7 to 11. So x² greater than 4.
సో దీనిలో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటి? దీన్ని సాటిస్ఫై చేసేది లెస్ దాన్ 0ని 11 అంతేనా? నెగటివ్ ఇంటీజర్ అన్నారు. సో నెగటివ్ ఇంటీజర్ సాటిస్ఫై చేయాలంటే ఏంటది? 77 11 7s minus 11x plus 7x. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్ లో 1 2 3 -3 ఇచ్చాడు. సో -3 అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇట్ లైస్ బిట్వీన్ -7 to 11. అలాగే 9 ఈస్ గ్రేటర్ దాన్ 4. సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 4 వాడు -7 వరకు ఇవ్వచ్చు. కింద ఆప్షన్స్ చూసుకోండి. వాడు ఇచ్చింది 1 2 3 -3. వాడు అడిగింది గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్. సో -3 ఇంటీజర్స్ నెగటివ్ నెంబర్స్ లో గ్రేటెస్ట్ అంటే ఎంత? -7 గ్రేటెస్టా -3 గ్రేటెస్టా? సో -3 పెద్దది. -2 అనేది దీన్ని సాటిస్ఫై చేయదు, ఇంటీజర్ అడిగాడు. సో ఉన్నటిలో పాసిబుల్ ఎంత? -3. ఇందులో ఉండాలి, ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ tan square x plus cot square x is, ది లీస్ట్ వాల్యూ ఎంత? గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతాయి రెండు. లీస్ట్ వాల్యూ కావాలంటే సింపుల్ గా ఏం చేస్తాం మనం? రెండు ఈక్వల్ అయితే సరిపోతుంది. సో tan x cot x ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 45 degrees. 1 + 1 2. Next, the range of x square minus 2x plus 5 by x square minus 2x minus 8 is, so దీని వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందని అడిగారు. ఐదాంది సొల్యూషన్ ఏంటి? x minus 5 సొల్యూషన్ -8 అంటే x minus 4 into x plus 2 నా. ఓకే, -5 ని మనం రాయొచ్చు ఫ్యాక్టర్స్ గా. x² minus 2x plus 5. So దీన్ని x times of x minus 2 plus 2 రాస్తే -2. రేంజ్ ఎంత అవుతుంది? వాల్యూ ఎంత అవుతుంది? మాక్సిమం ఎంత, మినిమం ఎంత? రేషియో పాజిటివ్ x minus 4 to x plus 2 అయినా 5 ఫ్యాక్టర్స్ గా రాయలేము. square minus 2 మళ్ళీ చూద్దాం. 108 చూడండి. If x is real, then x² plus 2x minus 11 by x minus 3 between 4 and 12. 4 to 12 దీని వాల్యూ ఏంటి? Whether it lies between 4 and 12 or సో మీరు ఒకసారి ఎవరు అటెండ్ అవుతున్నారో మీ డీటెయిల్స్ పంపిస్తే క్వశ్చన్స్ ఈ యాక్సెస్ ఇవ్వడానికి కుదురుతుంది. లేదంటే మీరు క్వశ్చన్స్ చూడటం $107
108. If x is real, then x square plus 2x minus 7 by x minus 3. You have to say whether it lies between 4 and 12 or does not lie or cannot be determined. సో ఇందుకు 4 కి 12 కి మధ్యలో ఉంటుందా లేదా అనేది ఎలా చెప్పొచ్చు? సింపుల్ గా x0 తీసుకోండి. x0 తీసుకుంటే వాల్యూ ఎంత? 11/3. 11/3 అనేది 4 కన్నా ఎక్కువ తక్కువ? x0 తీసుకుంటే -11/-3. అదే x1 తీసుకోండి, 1 + 2 - 11/-2. So it will become 11 - 3 -8/-2. So it is 4. x2 తీసుకుంటే 4 + -11/-1 వాల్యూ ఎంత అప్పుడు? 3 నా? 4 + 4 8 3. So it does not lie between 4 and 12. సింపుల్ గా 4 వరకు వెళ్తుంది. ఈ వాల్యూస్ 4 కన్నా ముందు ఉన్నాయి. లైస్ బిట్వీన్ 4 and 12 అన్నా అనుకో. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని 4 కన్నా తక్కువ లేకపోతే 4 వచ్చినాయి. నువ్వు నెగిటివ్ వాల్యూ తీసుకున్నావు అనుకో, -1 తీసుకోండి, x -1 తీసుకుంటే ఏమొస్తుంది? 1 - 2 -11/-1 -3. సో కింద వాల్యూ ఎక్కువ పెరుగుతుంది పై దానికన్నా. -2 -12/-. అయిపోయా చపాతీలు మరి వాళ్ళు చేసినప్పుడు? అవునా? నెక్స్ట్ 109 చూడండి. If x is real, then 1/3x + 1 + 1/x + 1 minus 1/3x + 1 x + 1. It like whether it has to lie between or does not lie between 1 and 4. So 1/3x + 1 + 1/x + 1 minus 1/3x + 1 and x + 1. సో ఇది కూడా ఎలా తెలుస్తుంది? x కి 0 ఇవ్వండి వాల్యూ. 0 ఇస్తే ఏమవుతుంది? 1 + 1 - 1. సో 1. సో బోర్డర్ లో వచ్చింది. x కి -1 ఇస్తే ఇది వానిష్ అయిపోతుంది. సో +1 ఇచ్చుకోండి, ఏమవుతుంది? 1/4 + 1/2/1/4 × 2. సో 1/2 + 1/8 is less than 1. So it does not lie between 1 and 4. ఓకేనా? జస్ట్ x కి 2-3 వాల్యూస్ ఇస్తే ఆ ఇచ్చింది వెదర్ ఇట్ లైస్ బిట్వీన్ ద రూట్స్ ఆర్ డస్ నాట్ లై బిట్వీన్ ద అనేది నువ్వు పూర్తిగా చేసి చెప్పే కన్నా అక్కడ ఉన్న ఆప్షన్స్ ని బట్టి ఇన్ బిట్వీన్ ఉండాలనుకో. డిఫరెంట్ x వాల్యూస్ కి ఈ వాల్యూ ఆటోమేటిక్ గా ఇన్ బిట్వీన్ వస్తుంది. ఎప్పుడైతే అది వాటి మధ్యలో రావట్లేదో ఇట్ డస్ నాట్ లై బిట్వీన్ ద రూట్స్. ఓకేనా? Next, what is the minimum value of x square minus x plus 1 by x square plus x plus 1? So దీన్ని ఏం చేయొచ్చు? ఇక్కడ ఒక x యాడ్ చేసి -x ఉండాలి, -2x రాసుకుంటే 1 - 2x by x square plus x plus 1. మినిమం వాల్యూ ఎంత వస్తుంది? x1 తీసుకోండి, 1 - 2/3 1/3 అవుతుంది. మినిమం వాల్యూ అని చెప్పాలంటే దీని మాక్సిమం వాల్యూ రాయాలి. What is maximum value of 2x by x square plus x plus 1?
దీనికి x plus 1 fifth root of unity. ఓకే, మళ్ళీ చూద్దాం ఎట్లా. 113 చూడండి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x square minus a minus 2x minus a plus 1 is equal to 0. Where a is variable, then the least value of alpha square plus beta square is. So what is alpha plus beta value? Is a minus 2. Alpha beta minus a plus 1. So what is alpha square plus beta square value? It is alpha plus beta whole square minus 2 alpha beta. So alpha plus beta whole square and a minus 2 whole square minus minus of minus plus was 2a plus 1. So a square minus 4a plus 4 plus 2a plus 2. So plus 2a is minus 2a. Least value కావాలి. Least value కావాలంటే ఇది a minus 2 whole square plus 2. So the least value ఎంత? When a is equal to 2, ఇది లీస్ట్ అయిపోతుంది. సో ద లీస్ట్ వాల్యూ ఈస్ 2. ఓకేనా? ఇది 0 చేసేస్తే మాక్సిమం ఏం చేయొచ్చు? దీన్ని 0 చేయొచ్చు స్క్వేర్ ని, a minus 2 ని. a is equal to 2 తీసుకున్నప్పుడు. సో లీస్ట్ వాల్యూ ఈస్ 2. నెక్స్ట్, the value of a for which the sum of the squares of the roots of the equation, same question, assume the least value. Same as above. Just ఆడు minus a బ్రాకెట్ లో a plus 1 ఇచ్చాడు, దాన్ని రీరైట్ చేశాడు. 113, 114, 113 సేమ్ క్వశ్చన్ ని ఇక్కడ రీరైట్ చేశాడు అంతే. x స్క్వేర్ మైనస్ a బై 2 ఆఫ్ x మైనస్ a ప్లస్ 1 ఇచ్చాడు. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ a మైనస్ 1 ఇచ్చాడు. అప్పుడు మనం 93 లో ఇచ్చిన దానికి ఏదో 2000. నెక్స్ట్ 115. The roots of the equation bx square plus cx plus a is equal to 0 be imaginary. Then for all values of x, the expression is. So imaginary roots ఉండాలంటే ఏం ఇవ్వాలి కండిషన్? 6bcx plus 2c square. దీని గురించి చెప్పాలి రూట్స్. ఈ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దానా లెస్ దానా అడుగుతున్నాడు. ఎందుకు? దీని కండిషన్ ఏంటి? b స్క్వేర్ మైనస్ 4ac x కోఎఫిషియంట్ c స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ లెస్ దాన్ 0. అయితే దీని వాల్యూ ఎంత అవుతుంది చూడండి. 3b స్క్వేర్ తో డివైడ్ చేయండి. ఇది x స్క్వేర్ 3b స్క్వేర్ బయట తీసేస్తే, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఉంటుందా లెస్ దాన్ ఉంటుందా అనేటప్పుడు స్క్వేర్ చేయాలి. 6bc బై 3b స్క్వేర్ x ప్లస్ 2c స్క్వేర్ బై 3b స్క్వేర్. సో 3b
ఒకసారి చూడండి ఇది. So 115 is, so c square minus 4ab should be less than 0. So మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే square x square bcx plus 2c square ఇచ్చాడు. ఇది గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అని చెప్పాలంటే 3b square by d తీసాం. సో దీన్ని ఏం రాయొచ్చు, x ప్లస్ 6bc by 3b square రాస్తే bb క్యాన్సిల్ అయిపోతుంది, 2c by, సో c by b హోల్ స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్, మనకి ఇది లేకుండా యాడ్ చేసాం కాబట్టి c స్క్వేర్ బై b స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది చూడండి, దీన్ని రాసుకుంటే c స్క్వేర్ మైనస్ 4ab అయితే లెస్ దాన్ 0. ఏ ఎక్కడ ఉంది అసలు? సో దీని నుంచి c స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ 4ab. ఈ 3b స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి, దీన్ని మొత్తం బయట తీసాం. 3b స్క్వేర్ టైమ్స్ ఇంటూ 3b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ c by b రాసినాక b square times c square by b square. So b square both is 2c square minus c square. So 3b square times x plus c by b whole square minus c square. So ఇది మొత్తం 0 అయిపోతే ఇక్కడ నుంచి c square is less than 4ab minus c square is greater than 4ab. అంతేనా? c square less than 4ab అంటే minus c square greater than 4ab ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే మైనస్ పెడతావో ఫ్లిప్ అవ్వాలి సైన్. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 4ab, ఫోర్త్ ఆప్షన్. The range of values of x which satisfies 5x plus 2 less than 3x plus 8 and x plus 2 by x minus 1 less than 4 are, so x value ఎంత అవుతుంది, 2x is less than 6, so x is less than 3. ఇది x plus 2 is equal to 2 less than 4x minus 4. So 3x, it is 6. So x is 2 is less than x. So x is greater than 2. So x less than 3, x greater than 2. It will satisfy just a value second day. X should be less than 3. Your x should be greater than 2. So okay, 2 to 3. అంతేనా? దీన్ని సాటిస్ఫై చేసేది ఏంటి, 2 to 3. ఫస్ట్ ఏమో x గ్రేటర్ దాన్ 2 ఉండాలి, ఇది పక్కకు ఉండాలి. అలా ఫస్ట్ దాని రెండో దాని కండిషన్ x ఈజ్ గ్రేటర్ దాన్ 2, x లెస్ దాన్ 3. సో 2 to 3 దీని మధ్యలో ఉంటుంది, x లైస్ బిట్వీన్ 2 and 3. Next question. X belongs to R such that 14x by x plus 1 minus 9x minus 30 by x minus 4 is less than 0. So ఈ x values ఏ satisfy చేస్తాయి చెప్పాలి. So దీన్ని x plus 1 into x minus 4 14x times x minus 4 minus 9x times x plus 1.
సో వీటి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి? దిస్ షుడ్ బి లెస్ దాన్ 0. ఇది లెస్ దాన్ 0 అవ్వాలంటే ఒక కండిషన్ ఏంటంటే రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. న్యూమరేటర్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, డినామినేటర్ రెండు పాజిటివ్ అయిందనుకో, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అవ్వాలి. సో కండిషన్ ఏం రాస్తాం? న్యూమరేటర్ నెగిటివ్ అయినప్పుడు డినామినేటర్ పాజిటివ్, లేకపోతే డినామినేటర్ పాజిటివ్ అయినప్పుడు న్యూమరేటర్ నెగిటివ్. సో ఆ కండిషన్స్ రాస్తే నీకు 2 సెట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ సెట్ నుంచి ఒక సొల్యూషన్ సెట్, రెండో సెట్ నుంచి ఇంకో సొల్యూషన్ సెట్. ఓకేనా? రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రెండింటికి సొల్యూషన్స్. ఇది నెగిటివ్ అవ్వాలంటే న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ నెగిటివ్ అవ్వాలి. రెండు ఒకేసారి నెగిటివ్ అవ్వకూడదు, ఏదో ఒకటే నెగిటివ్ అవ్వాలి. సో ఆ విధంగా సొల్యూషన్ కనుక్కోండి. తర్వాత if root 9x square plus 6x plus 1 less than 2 minus x, then x value ఎంత ఉండాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 9x square plus 6x plus 1. సో ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ బట్టి ఒక పని చేయొచ్చు. x lies between -3/2 to 1/4, x less than 1/4 ఉంది. సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు, లేదంటే less than 2 minus x square is x square minus 4x plus 4. సో ఇది చూస్తే 8x square plus 10x minus 3 less than 0. సో దీనికి ఈక్వల్ టు 0 పెడితే సొల్యూషన్స్ ఏమొస్తాయి? x is equal to minus b plus or minus root of b square minus 4ac. 4ac అంటే ప్లస్ అవుతుంది. ఇది 3 8s are 24, 48, 96. 4ac 196 by 2a. So minus 10 plus or minus 14 by 16. Plus తీసుకుంటే 24 by minus తీసుకుంటే minus 24 by 16. Plus తీసుకుంటే 4 by 16. So x minus 1 by 4 నుంచి minus 5 by 4, 3 by 2. minus 3 by 2, 1 by 4. This less than 0 ante lies between the roots. So x lies between minus 3 by 2 to 1 by 4. Okay na? Next 119. A plus b plus c is equal to 0 if 1 is a root of 119 total question. సో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్స్ లో ఏ ట్రూనో చెప్పమన్నాడు. If a plus b plus c is equal to 0, if 1 is a root of 1 root అయిందనుకో, 1 రూట్ అయితే x ప్లేస్ లో 1 పెట్టినప్పుడు a plus b plus c 0. ట్రూనేగా ఈ స్టేట్మెంట్ x square plus bx plus c is equal to 0. 1 is the root, x ప్లేస్ లో 1 పెడితే a plus b plus c 0. రెండోది b square minus a square is equal to 2ac. If sin theta and cos theta are the roots of ax square plus bx plus c is equal to 0. సో ఇది రూట్స్ అంటే రెండో చెక్ చేయాలి ఈక్వేషన్ వస్తుందో లేదా అని. రూట్స్ అయితే సో ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ b square minus a square is equal to 2ac అయితే sin square theta cos square theta అవుతాయి అంటే
a times of sin square theta plus b sin theta plus c is equal to 0, a times of cos square theta plus b cos theta plus c is equal to 0. ఇప్పుడు మనకు కావాల్సింది b square minus a square is equal to ac. దీన్ని ఏం చేయొచ్చు, యాడ్ చేసాం అనుకో, a times of sin square theta plus cos square theta is 1, b times of sin theta plus cos theta plus 2c is equal to 0. సబ్ట్రాక్ట్ చేస్తే sin theta cos theta are the roots of ఇది ఇలా చెక్ చేసే కన్నా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రాస్తాం. దానిలో ఏమన్నా సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, sin theta plus cos theta is equal to minus b by a, అలాగే sin theta cos theta is equal to c by a. ఇది తీసుకుంటే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా, b square minus a square is equal to ac అని చూపించాలి. సో ఇది సాటిస్ఫై అవుతుందా, ఈ సాటిస్ఫై అయితే అనేది చూడాలి. ఎలా చేయొచ్చు, దీని నుంచి ఏలన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే సింగిల్ ఈక్వేషన్ లోకి సాటిస్ఫై అవుతుందో లేదో తెలుస్తుందిగా. b is equal to a sin theta plus cos theta, c is equal to a sin theta cos theta. సబ్స్టిట్యూట్ చేసి చూడండి, b square a బదులు b square sin theta plus cos theta whole square, b square బదులు minus b is equal to a times of, so a square sin square theta plus cos square theta minus a square. 0 नेगा sin a sin theta plus cos theta whole square minus a square. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది, 2a times c బదులు ఏం రాయొచ్చు, a sin theta cos theta. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకటే వస్తే సరిపోతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకో, a square by the sin square theta plus cos square theta 1, sin square theta plus cos square theta plus 2a sin theta cos theta minus a square minus 1, a square by dt minus 1. సో ఎందుకు minus 1 sin square theta cos square theta cancel అయిపోతుందా. సో this will become 2a square sin theta cos theta. సరిపోయిందా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్, LHS RHS ఈక్వల్. సో ఈ రూట్స్ అనుకుంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. సో బోత్ 1 and 2 ఆర్ ట్రూ. క్వశ్చన్. సో ఫస్ట్ వన్ డైరెక్ట్ x 0 పెడితే, ఇక్కడ నువ్వు ఈజీగా చేయాలంటే సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకో, దాని నుంచి అది సాటిస్ఫై అవుతుంది అనుకుని ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. సాటిస్ఫై అవుతుందో లేదో చూస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాదు చూస్తాం. 120 చూడండి, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అబ్జర్వ్ ద లిస్ట్ గివెన్ బిలో. ఆల్ఫా బీటా ఈక్వల్ అయితే కండిషన్ ఏంటి, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b by a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c by a. ఆల్ఫా బీటా ఈక్వల్ అయితే అక్కడ ఆల్ఫా రాయి, ఈ కండిషన్ లో ఒకటి సాటిస్ఫై అవుతుంది. డబుల్ ఉంటే ఏంటి, ట్రిపుల్ ఉంటే ఏంటి, ఒకటి ఆల్ఫా బి స్క్వేర్ టైమ్స్ ఉన్నాయి ఏంటి, ఇది ఆల్రెడీ చేసాం ఈ మోడల్స్ అన్ని. ఓకేనా. సో ఏం చేయొచ్చు, వెరిఫై చేసుకోవాలంటే 120 క్వశ్చన్, ax square plus bx plus c is equal to 0. ఫస్ట్ ది ఆల్ఫా బీటా రెండు సేమ్, అప్పుడు ఏమవుతుంది, 2 alpha is equal to minus b by a, alpha square is equal to c by a. ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చుగా. సో దీన్ని స్క్వేర్ చేసాం అనుకో, ఆల్ఫా స్క్వేర్ is equal to b square by 4a, that is equal to c by a. సో b square is equal to
రూట్స్ ఆర్ ఈక్వల్ 4ac అదేగా డెల్టా 0 అవ్వాలి. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ac ఈ ఆప్షన్ ఈతో స్టార్ట్ అన్ని ఈతోనే స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఆల్ఫా ఇంకోటి బీటా, ఒకటి ఆల్ఫా ఒకటి 2 ఆల్ఫా. అప్పుడు ఏమవుతుంది 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b/a 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c/a. సో మళ్ళీ దీని నుంచి ఆల్ఫా కనుక్కున్న ఆల్ఫా వాల్యూ ఇక్కడ రాయి 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఎంత అవుతుంది b²/9a² ఈజ్ ఈక్వల్ టు c/a. సో ఒక a క్యాన్సిల్ అయిపోతుంది. సో 2b² ఈజ్ ఈక్వల్ టు 9ac ఇది సెకండ్ దానికి. సో బి 3 ఆప్షన్స్ ఉన్నాయి బితో. సో నెక్స్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 బీటా అంటే ఆల్ఫా కామా 3 ఆల్ఫా సొల్యూషన్స్ అయితే 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -b/a ఆల్ఫా 3 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c/a. సో 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ వస్తే b²/16 a² రాయండి. ఇక్కడ ఒక కండిషన్ వస్తుంది, దాన్ని వెరిఫై చేయండి ఒకసారి.